ఇయ్యా ఈరోజు మన అవుట్ఫిట్ మామూలుగా లేదు. హే అప్పు, ప్రతిసారి లాగు రసిద్దు. హే లావణ్య, హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. ఈసారి లాగొద్దు, నేను ఈ పండక్కి నీకోసం గిఫ్ట్ తీసుకొని వచ్చా. నాకు గిఫ్టా? నువ్వు సూపర్ లావణ్య, అసలు ఇచ్చేయి గిఫ్ట్ ఇచ్చేయి. ఎన్ని మాస్టర్ పిల్ల మళ్ళీ వచ్చింది. ఇదిగో ఈ వినాయక చవితికి తినే నీ గర్ల్ ఫ్రెండ్. లావణ్య, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవును నిజమే. మాస్టారు, హాయ్, లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ జనని. వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. అంటే 3 మూవీలో రామ్ జర్నీ లాగా అన్నమాట. ఐఎమ్ రామ్. ఏంటి? సారీ, ఐఎమ్ సిద్ధు. ఫస్ట్ టైం అండి. ఏంటి? నా చెయ్యి ఒక అమ్మాయి చెయ్యి పట్టుకోవడం. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై 20 years ఆఫ్ లైఫ్ అండి. ఒక అమ్మాయి చెయ్యి ఇంత సాఫ్ట్ అండ్ డెలికేట్ గా ఉంటుందండి. చాలా బాగుందండి. వావ్. రుద్దింది చాలేం గతి. సారీ, టేక్ యువర్ హ్యాండ్. ఇప్పటి నుంచి అక్కే నీ గర్ల్ ఫ్రెండ్. హే లావణ్య, సారీ అండి, చిన్నపిల్లతో తెలియకనింది, మీరేం పట్టించుకోకండి. అవును, తను చెప్పింది నిజమే. నువ్వంటే నాకు ఇష్టం. దీన్ని ప్రేమంటారో దోమంటారో బొద్దింకంటారో నాకు తెలీదు, బట్ నువ్వంటే నాకు ఇష్టం. కళ్ళ నుంచి బయటికి రా, కళ్ళ నుంచి బయటికి రా. రా. ఓయ్ సిద్ధు, ఇది కళ అయితే అస్సలు కాదు, నిజమే. ఇది కళ కాకపోతే ఇంకేంటండి? ఇది కళేనండి. లేకపోతే నాకు అమ్మాయి పట్టం ఏంటండి? ఒరే ఎదవా, చెప్పిన కదా లాక్ చేయకండి. అక్కకు నువ్వంటే ఇష్టం, సెట్ చేసుకో. అవునరా తింగరోడా. ఈ మాస్ పిల్లని ఇంటికి వచ్చింది. స్వామి, వచ్చే సంవత్సరం వినాయక జ్యోతి కల్లా ఈ పిల్లని నా పిల్ల చేయి స్వామి. ప్లీజ్ స్వామి, నా బంగారం. స్వామి, ఇంత తొందరగా నా కళ నెరవేరుస్తామని అస్సలు అనుకోలే. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, లవ్ యూ. ఓయ్ సిద్ధు, ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అరే మామా, హ్యాపీ వినాయక చవితిరా. ఊర్ని ఇదేంటి సేమ్ డ్రెస్ తీసుకుని వచ్చిండు? వావ్, మీ ఫ్రెండ్ డ్రెస్ కూడా చాలా బాగుంది. అవునండి, చాలా బాగుంది. హ్యాపీ వినాయక చవితిరా. చెప్తా నా కొడుక, ఎక్కడి తప్పుకొచ్చిన సేమ్ కలర్ డ్రెస్ ని నువ్వు దెబ్బ గురించి చోటేరా. ద్రోహి. గుబ్బలు మూసుకొని అమ్మాయి ముందు కలరింగ్ ఇవ్వకుండా గమ్మునుండు. హ్యాపీ వినాయక చవితి. సరే సర్లేరా. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. తను నా ఫ్రెండ్ జననీరా. పర్లేదు అబ్బాయి, లవర్ అని చెప్పు. తను జనని, నా లవరు. నీ అమ్మాయి ఏం తెలియదు వైడా, నా లవరు. ఏమండి, నా మాస్క్ ఎందుకండి, తీసేయండి. అటు చూడరా ఎదవా. అయ్యో సిద్ధు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేనేమంత అందగత్తని కాదు, జస్ట్ యావరేజ్ అబ్బా, అంతే. అయ్యో, నేను కూడా మీకు ఎన్నిసార్లు చెప్పాలండి, మా అబ్బాయిలు అందమైన అమ్మాయిలు చూస్తారు కానీ మాకు యావరేజ్ అమ్మాయిలే నచ్చుతారు. ఆ ఫేస్ చూపించండి, ఎందుకంటే ఆ ఫేస్ చూడాలని నేనే కాదు కొన్ని 100 మంది వెయిట్ చేస్తున్నారు. చూపించండి. పర్లేదులే, ఆ సర్ప్రైజింగ్ ని కంటిన్యూ చేద్దాం. దసరాకు చూపిస్తాను, ఓకేనా? పర్లేదులే, ఇప్పటి నుంచి మీరు నా పిల్లగా ఎప్పుడన్నా చూసుకుంటా. సరే సిద్ధు, బాయ్. ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్తాను. బాయ్. అబ్బా, అలా కన్ను కొట్టే కదా మా అబ్బాయిని ఇట్లా కట్టి పడేస్తారు మీరు. ముందా కటింగ్ చేపించుకోవయ్యా బాబు, చూడలేక చస్తున్నాం.
ఇన్నాళ్ళు నేను సింగిల్ కాబట్టి ఈ చుట్టూ పెంచుకున్నా అడిగేటోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మీరున్నారుగా కట్ చేయించుకుంటా సరే వెళ్తాను. నా బంగారం నా లవర్ మావా బాయ్. బాయ్ అండి. అరే మామా నీకు అమ్మాయి పడిందిరా. ఎంజాయ్ మామా పండగ మాట్లాడగట్టు. ఓకే మావా బాయ్ బాయ్. లావణ్య ఎలా సెట్ చేసినావు లావణ్య ఇదంతా ఎలా హౌ లావణ్య హౌ ఫ్లాష్ బ్యాక్ లో ఒక లుక్ వేసుకో. స్వామి లాగ్ చేయకుండా నీకు ఒకటే చెప్తా, నాకు ఈ చదువులు వద్దు, డబ్బులు వద్దు, పెద్ద పెద్ద బిల్డింగ్లు వద్దు, ఇవన్నీ ఉన్న ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రసాదించు స్వామి. చాలు. 25 ఏళ్ళు వచ్చినాయి, నాకు ఇప్పటిదాకా గోల్ పెట్టలేదు, కానీ నా ఫ్రెండ్స్ కి మాత్రం పెళ్లి పిల్లలు కూడా పుట్టేసి నేను మాత్రం సింగిల్. ఈ సంవత్సరానికైనా ఒక్క అమ్మాయిని స్వామి పెళ్లి చేసుకుంటా ప్లీజ్. నా బ్యాచులర్ జీవితానికి ఎండు కట్టేసాయి ప్లీజ్ స్వామి ప్లీజ్. ఇది కొమ్ముతో పొడిచేటట్టుంది ప్లీజ్ స్వామి ప్లీజ్. నా బ్యాచులర్ జీవితానికి ఎండు కట్టేసి స్వామి ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ప్లీజ్ స్వామి ప్లీజ్ ప్లీజ్ స్వామి. పాపం రసిద్గా నువ్వు నీ బాధ పగోడికి కూడా రావు. నేను ఈ రోజు ఫిక్స్ అయిపోయినా, రేపటి నుంచి నీ సింగిల్ బతుక్కి స్వస్తి చెప్పే నీ గర్ల్ ఫ్రెండ్ ని నేను సెట్ చేస్తా. తదాస్తు. అందుకే ఇదంతా నువ్వు నా కోసం చేసావు, నా కోసం లావణ్య. కానీ అమ్మాయి మన మా ఇంటికి కూడా వచ్చింది లావణ్య, బ్లూ కలర్ సారీ వేసుకొని. తను మీ ఇంటికి రావడానికి కారణమే నేను. ఏంటి ఫ్లాష్ బ్యాక్ లో ఇంకొక లుక్ వేసుకో. ఇంత చిన్న దానికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎందుకండి? ఇట్స్ ఓకే పర్లేదు, క్షమించండి. సారీ చెల్లమ్మా, సారీ చెల్లమ్మా. వామ్మో. చెల్లమ్మా ఫింగర్స్ వచ్చినోడా వస్తా. అక్క చూసావా ఎలా ఉన్నాడు? అక్క నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఓ అయితే నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేరు లావణ్య, ఈ లవ్వుకో వేస్ట్ లావణ్య. అందరూ ఎదవలే, మోసం చేసే ఎదవలు. కానీ నాకు తెలిసిన ఒక తింగరుడు ఉన్నాడక్క. వాడు మంచోడే, కానీ వాడికి అమ్మాయి బరువు. పాపం దరిద్రుడు. ఎవరు లావణ్య తను? సిద్ధుగాడని నా ఫ్రెండ్ గాడు 5.5 అడుగులు ఉంటాడు. పాపం వాడికి గర్ల్ ఫ్రెండే లేదక్క. చెట్టుకి చేరట్టుకొని మరీ ఆనందపడతాడు. అవునా? ఒకసారి నేను మీ ఫ్రెండ్ చూడొచ్చా లావణ్య? ఓకే, అదిగో వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది, పోయి చూసిరా అక్క. సరే ఒకసారి చూసి వస్తానుండు. ఒరే సిద్ధుగా నీకు అమ్మాయి పడితే నాకు 20,000 కొనిపిరా. అక్క చూసావా ఎలా ఉన్నాడు? నువ్వు చెప్పినట్టు నిజంగానే మీ ఫ్రెండ్ తింగరోళ్ళ ఉన్నా లావణ్య. అయితే నీకు ఓకేనా అక్క? ఇప్పుడే కదా లావణ్య కలిసింది. పోను మీ తింగరోడు ఎలా ఉంటాడో చూద్దాం. లావణ్య, ఇన్నాళ్ళు నువ్వు నా పాలిట పిల్లదే అని అనుకున్నా, కాదు నువ్వు నా జీవిత దేవతమని ఈ రోజు అర్థమైంది లావణ్య, ఈ రోజు అర్థమైంది. ఐ లవ్ యూ సో మచ్ లావణ్య, సో మచ్. లావణ్య ఇంత మంచి దాన్ని పెట్టి లావణ్య నువ్వు. పిచ్చనాయాల ఈ రోజుతో నీ సింగిల్ బతుక్కి ఇంటి కార్డే. ఎంజాయ్ రా నాన్న, పండగ. బాయ్. ఈ రోజు నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. ఒక సెల్ఫీ.